ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి మిత్రులందరికీ స్వాగతం. సో, ఈరోజు మనం ఈ యొక్క ప్రైస్ గెయినర్స్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ప్రైస్ అనేది చెక్ చేస్తున్నాం. ప్రైస్ చేంజ్ పర్సెంటేజ్‌లో ముఖ్యంగా ఈరోజు ఇండియా సిమ్ అనే కాలు చాలా అగ్రెసివ్‌గా పెరిగినట్టు చూపిస్తుంది. అండ్ దాని తరువాత ఇండియా సిమ్మే ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యలో ట్రెంట్ గానీ, మ్యారికో అండ్ ఎన్‌టీపీసీ, బాటా, ముత్తూటు, ఐసిఐసిఐ ఇవన్నీ ఉన్నాయి. బట్ అగైన్ ఇండియా సిమ్. సో, మనకి మల్టిపుల్ స్ట్రైక్స్ అనేది ఇండియా సిమ్‌లో కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. నిన్నటి రోజున మనం హీరో మోటార్స్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ ఒకసారి హీరో మోటార్స్ ఏమైందనేది చూద్దాం. నిన్న బేస్ చేసుకొని మనం చూస్తే 3000 మీ అందరికి గుర్తుండి ఉంటుంది. 3800 అనేది రెసిస్టెన్స్ లాగా ఉందన్నమాట బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. 3800 900 3800 ఐ గెస్ సో. ఓకే. సో, ఎనీహౌ ఈరోజు ఏమైంది, స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది R2. అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే R5 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఏది ప్రీవియస్ R5 దగ్గర, అది ఈరోజు వచ్చేసరికి R1 లాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. 3900 కాల్స్ అనేది వాళ్ళు సెల్లింగ్ చేశారు హెవీగా. ఓకే. సో, మనం డైలీ టైం ఫ్రేమ్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే ఏది హీరో మోటార్ కార్ప్ని మనకు ఒక షూటింగ్ స్టార్ లాగా కనిపిస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. బట్ వెరీ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ ఇది. సింపుల్గా చెప్పాలంటే కూడా మనకి ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఒకసారి అటెంప్ట్ చేశాడు కానీ చూడండి, బ్రేక్అవుట్ అప్పుడు ఎప్పుడు కూడాను ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవ్వకుండా ఎప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. ట్రాప్ జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగినప్పుడు కూడా ఒకసారి ట్రాప్ జరుగుతుంది. అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రైమరీగా ఈ యొక్క హై బ్రేక్ చేస్తున్నాడా లేదా, ఎందుకంటే ఇక్కడ చక్కగా రెసిస్టెన్స్ ఉంది. బ్రేక్అవుట్ చేసేటట్టు డెఫినెట్గా ఈ హై అనేది బ్రేక్ చేస్తాడు, ఏది ముందుకెళ్ళే ఉద్దేశం ఉంటే. దాని తర్వాత మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, స్ట్రాంగ్గా ఏదన్నా క్యాండిల్ బయట క్లోజ్ అయిందంటే లైక్ ఇలా అనమాట. యాక్చువల్గా ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి లేదు. ఇక్కడ ఇలా సాలిడ్ క్యాండిల్ క్లోజ్ అయినా, లేకపోతే ఇదే రెసిస్టెన్స్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయితే అది స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఓకే. ఎనీహౌ ఇక్కడ చూస్తే మనం డైలీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ అనుకోవచ్చు. డైలీ టైం ఫ్రేమ్ అయినా రిజెక్షన్ అనేది జరుగుతుందన్నమాట హైయర్ లెవెల్స్లో. సో, నిన్న మనం చూసిన లెవెల్ అప్పుడు చూసినప్పుడు 3800 రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఇది మొమెంటం ఉండే అవకాశం ఉంది, ఏది అప్ సైడు. బట్ బేస్డ్ ఆన్ ద ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సెల్ చేయాలని అట్లా పెట్టుకోవద్దు. ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అండ్ కవర్డ్ కాల్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే. దాని తర్వాత ఈరోజు ఇండియా సిమ్ అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈరోజు ఏంటంటే మొమెంటం ఉంది కాబట్టి మనకి ఏదన్నా అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇండియా సిమెంట్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ 250 స్ట్రైక్ దగ్గర ఇండియా సిమ్మేనా మనం చూస్తుంది. ఇండియా సిమ్ 250 స్ట్రైక్ దగ్గర చాలా అగ్రెసివ్గా ఈ యొక్క కాల్స్ అయితే సెల్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 210 దగ్గర మాత్రమే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో, దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో, ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఏది 260 దగ్గర. దాన్ని బొంబార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనం టెక్నికల్గా మాట్లాడాలంటే సింపుల్గా ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే అయింది డౌన్ సైడు. నేను దీని కలర్ చేంజ్ చేస్తున్నాను. సింపుల్ అనమాట ఇది. మనకి ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ మంచి సాలిడ్ క్యాండిల్. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుని ప్రస్తుతం ఏంటంటే అప్ సైడ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రైమరీ ట్రెండ్ మనం చూసుకున్నట్టయితే అంటే రీసెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండ్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఎనీహౌ అది. దాని తర్వాత ఎఫ్ఐఎస్డిఐస్ యాక్టివిటీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మొన్నటి రోజున మనకేం జరిగింది అనేది చూస్తే వీళ్ళు యాక్చువల్గా కాల్స్, పుట్స్ ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ బుల్లిష్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే. బేస్డ్ ఆన్ ద డేటా మనకేంటంటే ఓవరాల్గా బుల్లిష్గా ఉంది. అయితే దీన్ని ఏంటంటే డైరెక్ట్ షార్ట్ టర్మ్ కోసం అంటే ఈరోజు మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది నిన్నటి డేటా, ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు మనకి. బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోవద్దు. ఓకేనా. ఎందుకంటే ఇట్ కెనాట్ గివ్ ఎనీ రిజల్ట్. మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వవు, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. బట్ ఏంటంటే ఫ్యాన్సీగా మనం చెప్పుకోవడానికి ఎఫ్ఐఎస్డిఐస్ ఎంత బై చేశారు, ఎంత సెల్ చేశారు, వాళ్ళు షార్ట్ ఉన్నారు, లాంగ్ ఉన్నారు అని ఒక ఓవర్ వ్యూ కోసం, ఐడియా కోసం మాత్రమే దీన్ని యూస్ చేసుకోవాలి. కానీ దీన్ని బేస్ చేసుకొని చూడండి, నిన్నటి రోజున మనకేం జరిగింది, కాల్స్ యాజ్ పర్ ద కాల్స్ ఏంటంటే బుల్లిష్ ఉంది, యాజ్ పర్ ద పుట్స్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీని బట్టి బుల్లిష్ ఉంది. బట్ ఈరోజు ఓపెన్ అవుట్ గ్యాప్ అప్ అయింది.
బట్ అంత స్మాల్ గ్యాప్ కోసం వీళ్ళు బై చేశారని మనం చెప్పుకోలేం కదా! ఒకసారి ప్రైస్ అనేది చూస్తే ఎస్పెషల్లీ నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సింపుల్ అంత స్మాల్ గ్యాప్ అప్ కోసం అయితే వీళ్ళు ట్రేడ్ చేశారు అని మనం చెప్పుకోలేం. చూడండి గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత డ్రామాటికల్‌గా అగ్రెసివ్‌గా కిందకి రావడం అనేది మనకు కనిపించింది. అందుకని ఏంటంటే ఇవి జనరల్‌గా మనం డిస్కస్ చేసుకుంటాం. జస్ట్ ఒక ఐడియా కోసం అసలు ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు అనే ఐడియా కోసం. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్‌గా డిపెండ్ మాత్రం అవ్వద్దు. అయ్యారంటే డెఫినిట్‌గా ఇట్ ఈస్ హెక్టేక్ అనమాట. ఓకే. డోంట్ ఫాలో దిస్ థింగ్ బ్లైండ్‌లీ. అయితే ఇక్కడ మనకి ప్రైస్ ఏం చెప్తుందనేది ఒకసారి చూద్దాం. ఫస్టు మిడ్ క్యాప్‌తో స్టార్ట్ చేద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం చెప్తుంది అని చెప్పేసి. సో మిడ్ క్యాప్‌లో అయితే మనం స్టిల్ బులిష్‌గానే ఉన్నాం. ఇక్కడ కన్సాలిడేషన్ దాని తర్వాత మనకి ఎక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే. మనం ఇక్కడ ఆగిపోతాడు అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ లేదు. జనరల్‌గా ఏంటంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదన్నా రెసిస్టెన్స్ ఉందనుకోండి. ఓకే. ఈ పాయింట్ దగ్గర చూడండి రెసిస్టెన్స్ ఉంది. ఇది మనం డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కూడా వెరీ బిగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్కి వస్తుందో ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ వెరీ బిగ్ సెల్ ఆఫ్ అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవడానికి ఆధారం ఉంది. బట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాడు కాబట్టి బట్ స్టిల్ ఏంటంటే మనకి ఎటువంటి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ అది రెసిస్టెన్స్ అయితే కనిపించట్లేదు. ఓకే. సో వెరీ వాలటైల్‌గా ఉంది. చాలా లోకి వచ్చారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ రికవర్ చేశారు. ప్రస్తుతం మనం ఏం చేస్తామంటే డే హైనే మనం రెసిస్టెన్స్‌గా పెట్టుకోవచ్చు. 9700 ఇది ప్రస్తుతం ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మిడ్ క్యాప్‌లో. అండ్ ఒకసారి అవర్లీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఉందా అని చెప్పేసి. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే నాకైతే ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఏది 9620 ఈ 2 లెవెల్స్‌ని మనం ఏంటంటే కన్సిడర్ చేసుకుందాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌కి ఒకసారి వెళ్దాం. ఓకే. ఇవి అనమాట. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాను. ఒకసారి నేను డ్రా చేసినవన్నీ ఆఫ్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఏమైందంటే R3 ఉంది. R3 లెవెల్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్ పింక్‌గా పర్పుల్ అనుకుంటా అది. పర్పుల్‌లో ఉంటది. 9708 మనకున్న రెసిస్టెన్స్ లెవెలు. అండ్ R1 బాగుంది. R1 వచ్చేసరికి 9648 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట. ఏది మిడ్ క్యాప్ నిఫ్టీలో. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఈ జోన్లో కొద్దిగా కాషియస్‌గా ఉండాలి. ఓకేనా? ఇది మిడ్ క్యాప్‌లో. ఇకపోతే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చూస్తే 4థ్‌న మనకి ఎక్స్‌పైరీ ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 9700 అనేది మనం అబ్జర్వ్ చేస్తే 7 లక్షల కాల్స్ అనేది సెల్ చేశారనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కూడా 9700 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సపోర్ట్ విషయానికి వస్తే చాలా డిస్టెన్స్‌లో పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ వోలటైల్ అవుతుంది అండ్ ఇది లాట్ సైజ్ ఎక్కువగా కూడా ఉంటుంది మిడ్ క్యాప్. అందుకని వీళ్ళు ఏం చేశారంటే 9600 దగ్గర సపోర్ట్ అయితే ఉంది. 9700 మనకు రెసిస్టెన్స్ అయితే 9600 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట. ఏది మిడ్ క్యాప్‌లో. ఇక ఫిన్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ సర్వీసెస్ వోలటైలిటీ పెరిగింది. పెద్ద పెద్ద స్వింగ్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా మనకి టాక్టికల్గా మూవ్ అయింది. ఇక్కడ గ్యాప్ అప్ చేశారు. గ్యాప్ అప్ తర్వాత పివోట్ పాయింట్ అనేది మనం అనుకున్నాం కదా. పివోట్ పాయింట్ పైన కానీ సస్టైన్ అయిందంటే జనరల్గా బుల్లిష్. అసలు జనరల్గా పివోట్ పైన ఓపెన్ అయిందంటే పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం. బట్ అగైన్ కాంటెక్స్ట్ అనేది మ్యాటర్స్ అనుకోండి. ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయ్యారు. వచ్చి పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ ఎంత కిందకు వచ్చారో అంత పైకి వెళ్ళారన్నమాట. హ్యూజ్ వాలటైల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఈ యొక్క చూస్తే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,093 మనకు వచ్చేసరికి రెసిస్టెన్స్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 19,929 అంటే రఫ్గా 30 అనుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఇది ప్రీవియస్ పివోట్ అండ్ R1 రెండు కూడా మనకి చక్కగా సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం చూస్తే 20,200 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత 19,900 అనేది మనకున్న సపోర్ట్ అనమాట. ఎందుకంటున్నానంటే చూడండి 19,900 సపోర్ట్ ఉంది అండ్ 20,200 అనేది రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 20,200 అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేసినట్టు తెలుస్తుంది ఫిన్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది.
అండ్ గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఇదంతా కూడా రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి కూడా ఇది రెసిస్టెన్సే, ఇది రెసిస్టెన్సే. అన్లెస్ అంటిల్ ఏంటంటే ఈ జోన్స్ అనేది క్లియర్ అయితే గానీ మనకు ముందుకెళ్ళదు. ఎనీహౌ మనకైతే రివర్సల్ సిగ్నల్ ఏం అవ్వలేదు. బట్ ఇక్కడ చూస్తే ఈరోజు జరిగిన కాంటెక్స్ట్ అనేది కొంచెం అగ్రెసివ్‌గా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. వెరీ అగ్రెసివ్‌గా చేశారు. అండ్ ఆల్మోస్ట్ 50% బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని దాటి కిందకి రావాలని ట్రై చేశారు గానీ బాడీ 50% దాటి క్లోజ్ అవ్వలేదు. ఓకే. రేపు అనేది వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది మనకి. ఓకే. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు అండ్ ఇది హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే బాడీ పెద్దగా ఉంది. జనరల్‌గా హ్యాంగింగ్ మ్యాన్‌కి ఎలా ఉంటదంటే చిన్న బాడీ ఉంటది. ఇలా ఉంటదనమాట. ఓకేనా. ఇది కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ బాడీ పెద్దగా ఉంది కాబట్టి బట్ మన కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే బేర్స్ అనేవాళ్ళు ఐ మీన్ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి ఒకసారి స్విచ్ చేస్తే ఇది కూడా టాక్టికల్‌గా మూవ్ అయింది. పివోట్ పైన ఓపెన్ అయింది. బట్ పివోట్ పైన సస్టైన్ అవ్వలేదు. చాలాసేపు 1, 2, 3, 4 దగ్గర దగ్గర 4 అవర్స్ కింద ఉండి లాస్ట్ మూమెంట్‌లో రికవర్ అనేది చేశారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈరోజు ఎక్స్‌పైరీ కూడా ఉందనమాట. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఈ నవంబర్ 30th ఏం జరిగిందని ఒకసారి చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడండి చాలామంది 44,500 కాలు, 44,400 పుట్టు అగ్రెసివ్‌గా సెల్ చేశారు ఈరోజు. ఓకే. ఎనీహౌ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అయిపోయింది కాబట్టి దాన్ని తీసేసి డిసెంబర్ అనేది అప్లై చేస్తున్నాను. చాలామంది 44,500 దగ్గర కాలు పుట్టు సెల్ చేశారు. బట్ కొద్దిగా డామినేషన్ కాల్సే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ మనకి నెక్స్ట్ 45,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి 44,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకేనా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక సైడ్ వేస్ లేదా ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 44,500 కాల్ పుట్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. మేబీ హెడ్జెస్ కోసం ఓటీఎంకి వెళ్ళి బై చేసి ఉండొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ విషయం. సో ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ వచ్చేసరికి రెసిస్టెన్స్ 44,796, సపోర్ట్ వచ్చేసరికి 44,169. ఓకే. ఇది రెసిస్టెన్స్, ఇది వచ్చేసరికి సపోర్ట్ అనమాట. అండ్ ఒకసారి నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ చూస్తే అండ్ ఈరోజు నిఫ్టీ జరిగింది. ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే 20,150 అగ్రెసివ్‌గా సెల్ చేశారనమాట. అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ దాటదు అని చెప్పేసి ఉద్దేశంతో. సో నిన్న మనం ఏమనుకున్నాం అంటే మార్కెట్ బుల్లిష్‌లో ఉంది. మనకైతే ఎటువంటి రివర్సల్ అనేది కనిపించలేదు అని చెప్పేసాం. బట్ మార్నింగ్ అయితే వెరీ అగ్రెసివ్ సెల్లింగ్ చేశారు కానీ పివోట్‌ని సపోర్ట్ తీసుకొని స్లోగా ప్రీవియస్‌గా ఐ మీన్ మార్నింగ్ హై ఏదైతే ఉందో హైని బ్రేక్ చేసుకొని R1 దగ్గర స్ట్రగుల్ అయ్యారు. ఫైనల్‌గా 20,150 లెవెల్ దగ్గర ఆగారనమాట ప్రస్తుతానికైతే. సో ఇక మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఒకసారి మార్క్ చేద్దాం. అండ్ అయిపోయింది కాబట్టి దాన్ని తీసేసి డిసెంబర్ 7th చూస్తున్నాను. మనకైతే 20,000 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. 20,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఇది చూడండి గ్రీన్ కలర్ ఉందంటే మనకు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అంత అగ్రెసివ్‌గా రెసిస్టెన్స్ అయితే కనిపించట్లేదు. అండ్ 20,300 మాత్రం మనం కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే అగ్రెసివ్‌గా ఎక్కడా లేదనమాట. ఆఫ్కోర్స్ ఇవి 20,200 అనేది మనకు కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఇక మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,148. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. దాని తర్వాత 20,052 అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్. కైండ్ ఆఫ్ ఏంటంటే ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది. సో ఈ లెవెల్స్ ఎలా బ్రేక్అవుట్ చేస్తాడనేది మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఒకసారి అప్డేట్ గాని అయిందంటే డెఫినెట్‌గా నేను పోస్ట్ చేస్తాను. అండ్ దీని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్స్‌ని బట్టి ఏంటంటే మీరు ఒకసారి బ్రాడర్ సెన్స్ అనేది తీసుకోండి. ఎక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి దాన్ని బట్టి ఏంటంటే మనకు ఒక బ్రాడర్ పిక్చర్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఒక ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి రేపటి కోసం ఇండియా సెమ్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇండియా సెమ్‌లో మనం చూస్తే ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇండియా సిమెంట్‌లో ప్రస్తుతానికైతే 250 దగ్గర అగ్రెసివ్‌గా ఉన్నారు. దాని తర్వాత 260 దగ్గర అగ్రెసివ్‌గా ఉన్నారు. రేపు ఏం జరుగుతుందనేది జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. ఆ అబ్జర్వేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. దట్స్ ఇట్. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్‌గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.